అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు Z+ కేటగిరీ అవసరమైంది? జగన్మోహన్ రెడ్డి గారిలో వైసీపీ నాయకుల్లో ఏదో తెలియని అభద్రతా భావం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బావిలో దూకు చావు అని ఈయన శాపనార్థాలు పెడతా ఉన్నాడు. వీళ్ళ నుంచి సమాజానికి థ్రెట్ ఉందో తప్ప సమాజం నుంచి వీళ్ళకేం థ్రెట్ లేదు. మీరు దాడులు చేశారు, మీరు దౌర్జన్యం ప్రదర్శించారు, మీరు కేసుల పాలు చేశారు, మీరు జైళ్ల పాలు చేశారు. ఆయన ఆత్మకూరు పర్యటనకు వెళ్తున్న సందర్భంలో ఆయన ఇంట్లో నుంచి బయటికి రానియకుండా గేట్లకు తాళ్లు కట్టారు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ భద్రత కల్పించాలి, జగన్ ప్రాణాలకి ముప్పు అని ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో మనం సాక్షి పేపర్లో బ్యానర్ హెడ్లైన్స్ చూసాం. నిన్న జోగి రమేష్ పరామర్శ సందర్భంగా ఏర్పడిన పోలీసులు రూట్ మార్చారు. సో అత్యంత జనాదరణ ఉన్న నేత కాబట్టి ఆయనకి Z+ కేటగిరీ భద్రత కల్పించాలి అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తలసిల రఘురాం హోంశాఖకి లేఖ రాశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు Z+ కేటగిరీ అవసరమైంది? థ్రెట్ పర్సెప్షను ఎలా ఉంది? ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు థ్రెట్ పర్సెప్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. చెట్లు నరికేయడం ఏంటి, పరదాలు కట్టడం ఏంటి, అప్పుడు కూడా సెక్యూరిటీ పెంచమని కేంద్రానికి విజ్ఞప్తులు వెళ్ళాయి వైఎస్ఆర్సీపీ నుంచి. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాల్సి వస్తుంది? ఇప్పుడు ఏకంగా Z+ కేటగిరీ ఇవ్వమని సెంట్రల్ని ఎందుకు కోరాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? అప్సన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఎట్లా చూడాలి దీన్ని? మనకి గ్రామీణ పరిభాషలో చెప్పుకోవాలి అని అంటే, ఒక రైతు దగ్గర ఒక 10 పాడి గేదెలు ఉన్నాయి. ఆ 10 పాడి గేదెల్ని ప్రతిరోజు అతను పగలు ఇప్పి పొలం దోలుకెళ్ళి కొంతసేపు మేపి ఆ చెరువులోనో కాలువలోనో కడుక్కొని తీసుకొస్తాడు. మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఈ సీన్ చాలా ఎక్కువగా చూస్తాం. మనం చాలామంది రైతులు వాళ్ళ పశువులను బయటికి తోలుకురావడం అనేది. కానీ కొందరు రైతులకు సంబంధించిన కొన్ని పాడి పశువులకు మాత్రమే మెడలో గుదిబండ గట్టి ఉంటుంది. అవును. ఎందుకు? అవి కాస్త చకారీ అయి ఉంటాయి. ఇప్పుడు మిగిలిన ఏ పశువులకి కట్టింది కొన్నిటికి మాత్రమే కట్టుంటున్నాయి అని అంటే, అవి ఎక్సెప్షనల్గా వాటి ప్రవర్తన ఉంది కాబట్టి రైతు మాట వినకుండా అవి ఇష్టం వచ్చినట్టు గంతులు వేసుకుంటా, మందతో కాకుండా విడిగా సవారీ చేస్తూ రైతుని యాతన పెడుతుంది కాబట్టి రైతు దాన్ని కట్టడి చేయడం కోసం ఎంచుకున్న మార్గం మెడలో గుదిబండ కట్టడం. అవును. ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు విధించిన నియమ నిబంధనలకు లోబడి వాళ్ళ యాత్రలు, వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటే ఆయన యాత్రల మీద ఆంక్షలు విధించాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమొస్తుంది? ఇవాళ ఈ తలసల రఘురామో ఇంకొకరో ఆయనకేదో ప్రాణాపాయం ముంచుకొచ్చేసింది, ఆయనకి ప్రస్తుతం ఇస్తున్న Z+ కేటగిరీ రక్షణకి మించిన కేంద్ర బలగాలతోటి రక్షణ ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఉన్నారు. ఇవాళ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పర్యటన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకి వెళ్ళి పరామర్శించడం, నెల్లూరు. ఆ పర్యటన నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి పర్యటన కూడా పోలీసుల నుంచి ముందస్తుగా తీసుకున్న అనుమతులను ఉల్లంఘించే పర్యటనలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇన్ని వాహనాల్లో ప్రయాణించండి, మీరు ఇంతమందితోటి ర్యాలీలు తీసుకోండి అని చెప్పని ఇచ్చిన అనుమతులను మీరే వాళ్ళు అతిగా జన సమీకరణ చేసి పోలీస్ ఆంక్షలను ధిక్కరించి, ఒకవేళ నియంత్రించబోయిన పోలీసులను బెదిరించి, ఒక రకంగా సామాన్య ప్రజానీకానికి రోడ్ల మీద నరకం చూపిస్తూ వీళ్ళ పర్యటన సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా జోగి రమేష్ని పరామర్శించడానికి వీళ్ళు పోలీసు అనుమతి కోరినప్పుడు పోలీసులు అనుమతి నిరాకరించలా. తాడేపల్లి నుంచి ఆయన ఇంటి నుంచి కనకదుర్గ వారధి మీదుగా విజయవాడలో గుండా ఇబ్రహీంపట్నం ప్రయాణించే క్రమంలో పూర్తి ట్రాఫిక్ ఏరియా కాబట్టి మీరు కొత్తగా ఏర్పాటు చేయబడ్డ వెస్ట్ బైపాస్ నుంచి గొల్లపూడి రమ్మని చెప్పారు.
గొల్లపూడి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళమని చెప్పారు. అది ఆల్ ఆఫ్ సడన్ రూట్ మార్చేది ఏముంది దాంట్లో? ఒకటి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉంటుంది. రెండోది ఖాళీ రోడ్డు కాబట్టి మీకు కూడా త్వరగా మీ డెస్టినేషన్ చేరుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో. అంటే సామాన్య ప్రజానీకం అందరూ ఆ రోడ్లో ప్రయాణించవచ్చా? మీరు ప్రయాణిస్తే మాత్రం మీ ప్రాణాలకు ముప్పా? ఆ రూట్లో ఏం ముప్పు కలిగించే అంశాలు మీకు ఉన్నాయి? కాకుంటే మీరు విపరీతంగా ద్వేషించిన అమరావతి ప్రాంతంలో కూడా పర్యటించాల్సి వస్తుందేమో. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అమరావతి ఊపిరి తీసేయాలని చెప్పి చూసిన రోజుల్లోనే అమరావతి రైతులు మీకేమో హాని తలపెట్టలేదే. వాళ్ళని వాళ్ళు హింసించుకున్నారు, మీ చేత హింసింపబడ్డారు తప్ప. ఇక్కడ గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిలో, వైసీపీ నాయకుల్లో ఏదో తెలియని అభద్రతా భావం ఉంది. అదేంటో వాళ్ళు బయటికి రివీల్ చేయరు. ముఖ్యమంత్రిగా కొనసాగిన నాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటన కొనసాగిన ప్రతి సందర్భంలో కూడా విస్తుగొల్పే భద్రతా ప్రమాణాలు పాటించేవాళ్ళు. దేశ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి కూడా పాటించని స్థాయి భద్రతా ప్రమాణాలు ఆయనకు పాటించేవాళ్ళు. ఆయన ప్రయాణించే మార్గంలో ఉన్న చెట్లు కొమ్మలు మొత్తం నరికేసేవాళ్ళు. అసలు చెట్లు కొమ్మలు ఎందుకు నరకాలో ఇప్పటికీ నాకు అర్థం కాదు. కంప్లీట్ రోడ్లకు రెండు వైపులా బ్యారికేడ్లు పెట్టేవాళ్ళు. బయటనున్న ప్రజలకి ఈయన కనిపించకుండా పరదాలు కట్టేవాడు. వేల మంది పోలీసులతోటి పహరాలు కాసేవాళ్ళు. ఈయన ప్రయాణించే మార్గంలో ఉన్న సాధారణ షాపులు మొత్తాన్ని కూడా షట్టర్లు క్లోజ్ చేయించేవాళ్ళు. స్కూల్స్కి సెలవులు. అసలు ఎందుకు ఆ స్థాయి భద్రతా ప్రమాణాలు మెయింటైన్ చేయాల్సి వచ్చిందో, అంతగా ఆయన లైఫ్కున్న రిస్క్ ఏంటి? ముఖ్యమంత్రిగా ఆయనేమి తెగబడి నక్సలైట్ ఎన్కౌంటర్లో ఆయన హయాంలో జరగలేదు. ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాతంతో అణిచేసిన నేపథ్యం లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినట్టుగా ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్లు జరగలేదు. రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్న గంజాయిని ఉక్కుపాతంతో అణిచేయలేదు. ఏమీ చేయకున్నా అంతటి అభద్రతా భావంతో ఆయన ఎందుకు ఆయన పాలనా హయాం గడిపాడో ఎవరికి తెలియదు. పైగా పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఎనర్జీ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి తనకి కూడా అలాగే బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉండాలి అని చెప్పని ఎస్ఎస్జి అని చెప్పని ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పరచుకొని ఆ విభాగంతో లండన్లో ఉంటున్న తన కూతుళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి హైదరాబాద్లోకి ఇల్లుంటే, ఇడుగులపాయలోకి ఇల్లుంటే, బెంగళూరులోకి ఇల్లుంటే, ప్రజలు కట్టిన పన్ను డబ్బు నుంచి ఈ ఎస్ఎస్జి కమాండోలతోటి ఆయనకి ఎక్కడెక్కడ ఆస్తులుంటే అక్కడక్కడ వాళ్ళతోటి భద్రత ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ప్రజాధనం వెచ్చించి తాడేపల్లి ఆయన ఉండే ఇంటికి 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇంటి చుట్టూ భద్రతా ప్రమాణాలు సాగ్గా చూపించి ఆయన ఇల్లు కట్టుకోవడానికి దశాబ్దాల పూర్వం నుంచి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న అమరానగర్ కాలనీ అని చెప్పనే కాలనీలో ఉంటున్న పేదబిక్కి మొత్తాన్ని కూడా బుల్డోజర్లు పెట్టి వాళ్ళ ఇల్లు మొత్తం కూలగొట్టించి వాళ్ళని మొత్తాన్ని ఎలగొట్టాడు అక్కడి నుంచి. ఇంతగా ప్రజలను చూస్తే ఇంత ఇన్సెక్యూరిటీ ఎందుకు ఫీల్ అవుతున్నావా? నీకు వచ్చిన థ్రెట్ ఏంటి? నాకు పలానా వాళ్ళ నుంచి థ్రెట్ ఉందని చెప్పని చెప్పగలగాలి ఆయన. పోనీ ఆయన లైఫ్ మీద అటెంప్ట్ జరుగుండాలిగా. ఏవి ఎప్పుడు ఎక్కడ చెప్పడం. కానీ ఈ రకమైన ఇన్సెక్యూరిటీ తోటి ఆయన పాలనా హయాం మొత్తం గడిచిపోయింది. ఆయన పాలనాకాలం ముగిసిన తర్వాత కూడా కొత్తగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగితే ముఖ్యమంత్రిగా తాను కొనసాగిన నాటి స్థాయి భద్రతా ప్రమాణాలు తనకి కొనసాగించాలి అని చెప్పని ప్రభుత్వానికి లేఖ రాశాడు. ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. దాదాపుగా సంవత్సర కాలం నుంచి హైకోర్టులో ఆ రిట్ పెండింగ్ ఉంది ఇప్పటికీ కూడా. ఇవాళ నేను సడన్గా వెళ్ళిపోయి నాకు గన్ లైసెన్స్ కావాలండి అని అడిగితే ఎవరో, నాకెందుకు గన్ లైసెన్స్ అవసరమో నేను చెప్పుకోవాలి. మొట్టమొదట నాకున్న థ్రెట్ ఏంటి, అవును కదా, నేనేం వ్యాపారం చేస్తాను, ఏ ప్రొఫెషన్లో ఉన్నాను, నా ప్రాణాలకి ఉన్న ముప్పు ఏంటి అనేది మొట్టమొదటి నేను వాళ్ళకి కన్విన్సింగ్గా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి Z+ వచ్చింది తిరుమల అలిపిరి ఘటన తర్వాతే కదా. అవును. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ప్రస్తుతం ఆయన మాజీ ముఖ్యమంత్రి అనేది ఒకటి తప్పించేస్తే ఆయన ఒక పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయనకి లేదు. ఒక సాధారణ శాసనసభ్యుడిగా అయితే ఆయనకి 1+1 గన్మ్యాన్ ఇస్తారు. కానీ మాజీ ముఖ్యమంత్రులకి 5+5 ఇస్తారు. అది వెయిటింగ్ ఇన్ సీఎం అని అంటారు కదా. కాదు, మాజీ ముఖ్యమంత్రికి
ఓకే. మాజీ ముఖ్యమంత్రికి 5+5 ప్రతిపక్ష ఇస్తారు. హోదాకి వెయిటింగ్ ఇన్ సీఎం అన్నట్టు. అవును. ఉమ్. ఒకవేళ ఆయన కనుక ప్రధాన ప్రతిపక్ష నాయకుడైతే అవును. సీఎం ఇన్ వెయిటింగ్ అని ఉమ్. ఆయన క్యాబినెట్ హోదా ఉంటుంది కాబట్టి ఉమ్. అదనపు భద్రత ఇస్తారు. ఉమ్. అంతే తప్ప ముఖ్యమంత్రితో సమాన స్థాయి భద్రత ఇవ్వరు. ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి 5+5 భద్రత ఉంటే ఈయన దాన్ని తొలగించాడు. ఆయనకు అవసరం లేదని చెప్పని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈయనకి 56 మందితోటి భద్రత ఏర్పాటు చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించి చంద్రబాబు నాయుడు గారు ఈయనకి 56 మందితోటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అయినా సరే ఈయన ఆ రోజు ఎస్ఎస్జి కమాండోలు 983 మంది బృందంతో భద్రత ఏర్పాటు చేయమని కోర్టుని అప్రోచ్ అయ్యాడు. ఇవాళ డ్యూటీలో ఉన్న పోలీసుల్ని రేపు మాకు అధికారం దక్కిన తర్వాత సప్త సముద్రాల అవతలున్న ఈడ్చుకొచ్చి బట్టలు కూడా తీస్తామని చెప్పి ఈయన బెదిరిస్తున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బావిలో దూకు చావు అని ఈయన శాపనార్థాలు పెడతా ఉన్నాడు. ఇవాళ వీళ్ళ నాయకులు ఇష్టారీతిన చెలరేగిపోయి భౌతిక దాడులు చేస్తామని చెప్పని బాహాటంగా బెదిరిస్తూ ఉన్నారు. మరి వీళ్ళ నుంచి సమాజానికి థ్రెట్ ఉందో తప్ప సమాజం నుంచి వీళ్ళకేం థ్రెట్ లేదు. ఒకవేళ థ్రెట్ ఏదని ఉంటే మాకు ఈ స్థాయి థ్రెట్ పలానా వాళ్ళ నుంచి ఉంది అని చెప్పి నేను చెప్పాలి. ఎందుకంటే మనకందరికీ తెలుసు, అంటే బయట చెప్పుకోవటం ఆయన భారతదేశంలో సంపాదించిన సంపాదన చాలా మొత్తాన్ని విదేశాలకు తరలించాడు అని చెప్పని చెప్పుకుంటారు. విదేశాల్లో చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పని చెప్పుకుంటారు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఎక్కడైనా ఎక్కడైనా ఆస్తులు కొనుగోలులోనో అమ్మకాల్లోనో ఎక్కడైనా ఎవరైనా ఇంటర్నేషనల్ మాఫియాతోటి ఈయనకి ఏదైనా తేడాలు ఉన్నాయా, వాళ్ళ నుంచి ఏమైనా థ్రెట్లు ఉన్నాయా, అవి చెప్పుకోలేక ఈ ప్రభుత్వాన్ని, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ కుంటి సాకులు కారణంగా చూపించి మీ ప్రైవేట్ అఫైర్స్ కారణంగా మీకు ఏదైనా థ్రెట్ ఉంటే దానికి ప్రజలు కట్టిన పన్ను డబ్బు నుంచి ప్రజలు సమాజం ఎందుకు భరించాలి మీ రక్షణ బాధ్యత? ప్రజా జీవితంలో ముఖ్యమంత్రిగానో, ప్రతిపక్ష నాయకుడిగానో, ఎంపీగానో, శాసనసభ్యుడిగానో కొనసాగుతున్న మీ ప్రజా జీవితపు మీ కార్యకలాపాల కారణంగా మీరు ఏదైనా ఒక అన్యాయాన్ని అడ్డుకుంటేనో, ఏదైనా ఒక అరాచకాన్నో, దాడులు దౌర్జన్యాలను మీరు ప్రతిఘటిస్తేనో, మీరు ఒక వీరోచిత పోరాటం చేస్తే మీకు ఎవరైనా వర్గశత్రువులుగా మారితే వాళ్ళ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంటుంది. మీరు ఏ పోరాటాలు చేయలా, మీ హయాంలో ఎవరిని ఉక్కుపాతంతో అణిచేసింది లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద ఉక్కుపాతాన్ని మోపారు. మీ అన్యాయాలని, మీ అవినీతిని, మీ అరాచకాలని, మీ దాడుల్ని, మీ దౌర్జన్యాన్ని ప్రస్తావించిన వాళ్ళ మీద మీరు దాడులు చేశారు, మీరు దౌర్జన్యం ప్రదర్శించారు, మీరు కేసులు పాలు చేశారు, మీరు జైళ్ల పాలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛని ఉక్కుపాతంతో మీరు అణిచివేశారు. మీరు ఎవరి చేత మీరు ఎక్కడ దాడులకు గురికాల? అంటే నిన్న జోగి రమేష్ ఇంటి మీద, అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడి తర్వాత ఏమన్నా వైసీపీలో ఇలాంటి చర్చ జరిగి ఈ సెక్యూరిటీ అవసరమని ఏమన్నా భావిస్తున్నారా? ఇప్పుడు వైసీపీ పార్టీలో 175 మంది శాసనసభలో ఇన్ఛార్జిలో ఉన్నారు. అవును. ఇవాళ అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళ దగ్గర ఎందుకు ఈ కార్యక్రమం నడిచింది? ఇవాళ వాళ్ళిద్దరూ ఏం చేస్తే దానికి స్పందనగా వాళ్ళ ఇళ్ళ వరకు ప్రత్యర్థులు రావడం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అని చెప్పని, పరుష పదజాలంతో దూషించారు అని చెప్పని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ దండెత్తి వచ్చాడు ఒకనాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనలా, చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని దూషించలా. కానీ చంద్రబాబు ఇంటి మీదకి దండెత్తి వచ్చే ధైర్యానికి జోగి రమేష్ ఒడిగట్టాడు. ఇవాళ అదే జోగి రమేష్ ఎవరినైనా ఏమైనా మాట్లాడతా నేను అని చెప్పని అతను ఆ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నప్పుడు అతని ఇంటి మీద పెట్రోల్ బాంబు విసరటం అనేది 100% ఆక్షేపణీయం. దాన్ని ఎవరు సమర్థించరు. కానీ జోగి రమేష్ ప్రయోగించిన పదప్రయోగం, దానికి ఎవరు జవాబుదారీ? అతన్ని ఎవరు నియంత్రించారు? పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇవాళ ప్రజా జీవితంలో చట్టసభలకు ఎంపికయ్యి ఇవాళ ప్రజా జీవితంలో కొనసాగుతూ ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఈ విధమైన భాషా ప్రయోగం చేయటం శ్రేయస్కరం కాదు, సంస్కారయుతమైన రాజకీయాలు చేయాలని చెప్పని తన శ్రేణులకు ఎప్పుడన్నా దిశానిర్దేశం చేశారా? ఎవరు ఎంతటి స్థాయి ఉన్మాదపై వ్యాఖ్యలు చేసినా వాటిని సమర్థించారు, వాటిని ఆస్వాదించారు, ముసుముసుల నవ్వులతోటి వాటిని స్వాగతించారు. ఈ విధంగా సంస్కారహీనపు ప్రవర్తించడం శ్రేయస్కరం కాదు అని చెప్పని ఆఖరికి తన తోడపుట్టిన చెల్లిని కూడా అత్యంత జుగుసాకరమైన పదజాలంతో తన పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ ఉన్న సందర్భంలో అయినా సరే
తన శ్రేణుల్ని ఖండించలేదు. అరే నా తోడబుట్టిన చెల్లిరా బాబు, మాకు ఏదైనా ఇంటర్నల్ అఫైర్స్ ఉంటే మేము రిజాల్వ్ చేసుకుంటాం, మీకేమి నొప్పి, మీరెందుకు ఈ విధంగా నా చెల్లిని ఉద్దేశించి మాట్లాడటం ఏంటి అని చెప్పని ఆమె నీకు రాఖీ కట్టింది. తోడబుట్టిన చెల్లి అనేది కాదు, రాఖీ కట్టడం అని అంటే జీవితకాలం ఆమెకు రక్షణగా ఉంటానని చెప్పని నువ్వు అష్యూరెన్స్ ఇచ్చున్నావు. ఏం రక్షణగా ఉన్నావు? ఇవాళ నీ నుంచి సమాజం రక్షణ కోరుకుంటా ఉంది. సమాజం నుంచి నీకు వచ్చిన థ్రెట్ లేదు. అదే కేంద్ర ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్సీ తలసల రఘురాం లాంటి వాళ్ళు లేఖలు రాసిన, కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిన ప్రతి వాళ్ళకి కేంద్ర బలగాలతోటి రక్షణ కల్పిదు. వాళ్ళకి కొన్ని విధి విధానాలు ఉంటాయి, రిస్క్ అసెస్మెంట్ చేసుకుంటారు వాళ్ళు. ఎవరి లైఫ్కి రిస్క్ ఉంది, ఎందుకు రిస్క్ ఉంది, ఎవరి నుంచి రిస్క్ ఉంది అనేది అసెస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ స్థాయి భద్రత కల్పించాలా కల్పించడం అవసరం అనేది వాళ్ళకు నిర్ధారణకు వచ్చిన తర్వాత భద్రత కల్పిస్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిన రోజుల్లో, ఆ రోజుల్లో నక్సలైట్ సమస్యని ఆయన హ్యాండిల్ చేసిన విధానంతో మావోయిస్టుల హిట్ లిస్టులో ఆయన మొట్టమొదటి వాడిగా ఆయన పేరు ఉంది. కాబట్టి 2003 అక్టోబర్ 1వ తారీఖు రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం కోసం వెళ్తున్న ఆయన మీద 26 క్లేమర్ మైన్స్ తోటి దాడి జరిగింది. కాబట్టి ఒక రకంగా ఆ జరిగిన దాడి నుంచి కేవలం ఆ శ్రీవారి ఆశీస్సులతోటే మృత్యుంజయుడిగా ఆయన బయటపడ్డ నేపథ్యంలో నాటి కేంద్ర ప్రభుత్వం ఆయన లైఫ్కున్న రిస్క్ని అసెస్ చేసి ఆయనకి జెట్లెస్ కేటగిరీ రక్షణ కల్పించారు ఎన్ఎస్జీ కమాండోలతో. అదే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించుకొని సిఆర్పిఎఫ్ కమాండోలతోటి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. అది కేంద్ర ప్రభుత్వ డిస్క్రిప్షన్. మీకు గుర్తు వారికి ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు వాళ్ళకి ఈ నాయకుల పట్ల ఇవాళ బయట ఎవరికైనా ఏమైనా హాని కల్పించే ఆలోచనలు ఉన్నాయా అనేది ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు ప్రభుత్వం వాళ్ళని నిర్ణయం చేస్తాయి. మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా బాదుడే బాదుడు కార్యక్రమం ఇదేం కర్మ మన రాష్ట్రానికో, జగ్గైపేట వెళ్ళినప్పుడు జరిగిన దాడి, ఆ తర్వాత కొన్ని చోట్ల రాళ్ల దాడి, అక్కడ ఎర్రగొండపాలెంలో ఒక చోట జరిగింది. ఇలాంటి చోట్ల జరిగిన దాడి తర్వాత కాస్త పెంచారు జెడ్ప్లస్. ఇప్పుడు ఇంకా మాట్లాడుకుంటే పెంచారు, గుర్తుంది కదా. అంటే మీరు రైట్ టైంకి సరైన విషయాన్ని ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటిని ముంచాలి అని చెప్పని ప్రకాశం బ్యారేజీ గేట్లు టైంకి ఆపరేట్ చేయకుండా వాటర్ లెవెల్ పెంచి, అంటే ఆయన లైఫ్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం వైసీపీ వైపు నుంచి చేశారు. అదే క్రమంలో ఆయన ఆత్మకూరు పర్యటనకు వెళ్తున్న సందర్భంలో ఆయన ఇంట్లో నుంచి బయటికి రానియకుండా గేట్లకు తాళ్లు కట్టారు. ఆయన అమరావతిలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన కామ్రాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి జరిగితే నాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఇది భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించాలి, నిరసనలో భాగంగా పరిగణించాలి తప్ప దీన్ని దాడిగా పరిగణించడం అవసరం లేదు అని చెప్పని ఒక డీజీపీ హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధమైన ఒక భావ దారిద్ర్యపు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పర్యటనకు వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి ఆయన్ని బయటికి రానివ్వకపోతే ఎయిర్పోర్ట్లో 6 గంటల సేపు బాస్ పట్టేసి కూర్చోవాల్సి వచ్చింది. ఆయన అనుమతి తీసుకొని విశాఖపట్నం పర్యటనకు వెళ్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన్ని బయటికి రానివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకుంటుంటే వాళ్ళని తరిమి అనుమతి తీసుకొని వచ్చిన ఆయనకి రక్షణ కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఈయనకి నోటీసులు ఇచ్చి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా వెనక పంపించిన నేపథ్యం చూసాం. ఆ తర్వాత ఆయన నియోజకవర్గ పర్యటనకు వెళ్తే అక్కడ డిఎస్పీ సుధాకర్ రెడ్డి చేత నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదని చెప్పని ఆయన అడ్డుకున్న తీరు చూసాం. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన ర్యాలీలో జరపడి వైసీపీ శ్రేణులు చేసిన అలజడి చూసాం, అక్కడ సృష్టించిన విధ్వంసం చూసాం. ఆ తర్వాత నందిగామలో ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా ఆయన మీద రాళ్లదాడి చేస్తే ఆయనకి రక్షణగా ఉన్న ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయమైంది. ఆయన ఎర్రగొండపాలెం పర్యటన సందర్భంగా ఆయన మీద మరొకసారి రాళ్లదాడి చేయడం జరిగింది. ఆ రాళ్లదాడిలో మరొక ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయమైంది. ఆ రాళ్లదాడిలో గాయపడ్డ ఒక తెలుగుదేశం కార్యకర్త తర్వాత చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఆయన అనపర్తి పర్యటనకు వెళ్తే ఆ పర్యటించే క్రమంలో ఆయనని పర్యటించనివ్వకుండా అడ్డుకున్న నేపథ్యంలో రాత్రిపూట కటిక చీకట్లో 7 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆయన పాదయాత్ర చేయాల్సి వచ్చింది. పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం పేరిట
తన పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి చేసిన కేటాయింపులు, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన పురోగతి, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి చేసిన కేటాయింపుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులని సందర్శిస్తూ చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో తంబళపల్లి నియోజకవర్గం అంగళ గ్రామం దగ్గర ఆయన మీద రాళ్లదాడి చేసి ఆయన ఎన్ఎస్జీ కమాండోల చేత రక్షింపబడటం మనందరం వీడియోలో చూసాం. కానీ ఆయన మీదే హత్యాయత్నం కేసు నమోదు చేసిన తీరు కూడా చూసాం. ఏవన్నుగా పెట్టారు కదా. అంటే ఇన్ని అకృత్యాలకి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆయన లైఫ్కి థ్రెట్ కలిగించి ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడి శాసనసభ్యుడిగా ఉన్న జోగి రమేష్ ఆయన ఇంటి మీదకి దాడికి వచ్చి ఇన్నిసార్లు ఆయన లైఫ్ రిస్కులో పెట్టిన జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం కళ్ళ ముందు ఉంది. ఇవాళ ఇన్ని రాజకీయ వైరుధ్యాలు ఉన్నా ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జగన్మోహన్ రెడ్డి ఇంటి ప్రాంగణానికి ఆ సమీపానికి కూడా ఈరోజు దాకా వెళ్ళే నేపథ్యం లేదు. ఇదే క్రమంలో ఆయన రాజకీయ కార్యకలాపాలను ఏ రోజు అడ్డగించిన నేపథ్యము లేదు. ఆయన అనుమతించిన దానికన్నా ఎక్కువ కాన్వాయ్తోటే ప్రయాణిస్తూ ఉన్నాడు. చాలా ఎక్కువ గంటల సేపు ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆయన ఏదైనా ఒక రాజకీయపరమైన ప్రయాణం పెట్టుకున్నాడు అని అంటే ఆ రోజు ప్రజలకు ఒక నరకప్రాయంగా మిగులుస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన భద్రతకి ఏదో ముప్పు ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర బలగాలతో రక్షణ ఉన్నాయి కాబట్టి నాకు కూడా అదే స్థాయిలో ఉండాలి అని అంటే మనకి దూకుడు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. నా ఇంట్లో షూటింగ్ జరగాలి అని అంటే మీ హీరోతో పాటు నాకు కుర్చీ వేయాలి, మీ హీరోకి పెట్టిన భోజనం నాకు ఇవ్వాలి అని చెప్పని. ఇవాళ అంతకంటే నాకైతే ఎక్కువగా తేడా ఏం కనపట్ల. థ్యాంక్ యూ.